నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పర్యటనలో మహాత్మా గాంధీ గారు వాడినటువంటి నూలు చెరకాని తిప్పడం జరిగింది. దీన్ని అదే పార్టీకి చెందినటువంటి బహిష్కృత నేత బక్కా జడ్సన్ గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి ఏందనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, పాలాభిషేకం చేశారు ఇప్పుడు ఆ నూలు చెరకకు సంబంధించి ఏం చెప్తారు? ఈరోజు నూలి చక్ర అనేది ఒక వస్తువు కాదు. దాంతో నేను పోయి ఫోజు కాదు ముందు ముందు తిప్పానో వెనక తిప్పానో తెలియకపోయి ఒక ఫోటో ఇవ్వడానికి ఉన్నటువంటి ప్రతీక కాదు అది. అది చాలా ఎమోషనల్ ప్రతీక. అది మన జాతీయ ప్రతీక. అది జాతీయ కాంగ్రెస్ పార్టీ జెండా పైన ఉన్నటువంటి ప్రతీక. అది స్వతంత్ర ఉద్యమముల ఒక చిహ్నంగా ఉన్నటువంటి ప్రతీక. ఆ రోజు కులాలకు మతాలకు ఒక్కొక్క కులము, ఒక్కొక్క మతము, ఒక్కొక్క జాతి, అట్లా అన్నిటిని ఒక్కొక్క దారంగా దాన్ని తయారు చేసి దాన్ని అన్నిటికీ ఒక రూపంగా తీసుకొని వచ్చి దాంతో తయారయ్యేదే వ్యవస్థ. ఈ బట్ట అనేది అది తయారయ్యే వ్యవస్థ. అసొంటిది ఒక కల్చర్ లేనటువంటి వ్యక్తి, ఒక భాష మీద లేనటువంటి వ్యక్తి, పైగా అభినవ గాడ్సేగా ఉన్నటువంటి వ్యక్తి. అభినవ గాడ్సే ఎట్లా అనంటే ఈరోజు ఆయన గాడ్సేను చంపినటువంటి వ్యక్తులను 5 ఎంపీలను ఈరోజు ఆయన గెలిపించిన పరిస్థితి. కాబట్టి అటువంటి వ్యక్తి ఈరోజు ఆయనను పోయి ఆ చెరక ముట్టుకున్నారంటే 100% అది దాన్ని అపవిత్రపరిచినట్టే. ఈ ఉదయం ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఫోన్ చేసి అసోటి దుర్మార్గుడు ఒక ఓటుకు నోట్లో పోయినట్టు గాంధీ చెరక ముట్టుకుంటాడా అని ఈయన అసెంబ్లీలో ఏం మాట్లాడిన ఒకసారి ఇందాము. అందుకే అధ్యక్ష, తమరు కూడా అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి. దీని మీద చర్చ జరగాలి. మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏమవుతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు. జర్నలిస్ట్ కానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నాడు. ఇదా భాష? గాంధీజీ ఇది అహింసకు ప్రతీక. ఈయన ఏం మాట్లాడుతుండు? హింస గురించి మాట్లాడుతుండు. బట్టలు నూలు పోగుతోని తయారు చేసిన బట్టలు ఊడదీసి కొడతా అన్నాడు. బాజాప్తా బట్టలు ఊడదీసి కొట్టిపిచ్చిండు. ఎవరిని కొట్టిపిచ్చి నేను స్టేట్మెంట్ ఇచ్చినాక మూడు రోజులలోనే ఎవరిని కొట్టించిండు? బాజాప్తా ఒక జర్నలిస్ట్ను అదే వాళ్ళతో చేతులు కలిపి గాడ్సే పార్టీతో చేతులు కలిపి గాడ్సేతోని ఆ మడుగులొత్తే బ్యాచ్తో చేతులు కలిపి ఆ బండి సంజయ్తో కలిపి ఈరోజు జర్నలిస్టులను కొట్టిన పరిస్థితి. ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చినాక 3 రోజులలో కొట్టిపించిన పరిస్థితి. ఇసొంటోడు ముఖ్యమంత్రిగా అర్హుడా? ఇసొంటోడు ముఖ్యమంత్రిగా ఉండొచ్చా? ఇసొంటోడు చెరకాను ముట్టొచ్చా? కాంగ్రెస్ ఇది త్యాగాలు. ఆయన అనుకుంటున్నాడు మహాత్మా గాంధీ జైలుకు పోయిండు, నేను కూడా జైలుకు పోయినా. మహాత్మా గాంధీ చెరక ముట్టుకుంటూ నేను కూడా చెరక ముట్టుకుంటా. అరే మహాత్మా గాంధీ స్వతంత్రం కోసము జైలుకు పోయిండు, నువ్వు దేనికి పోయినావు? ఓటుకు నోట్ల దొంగతనానికి పోయినావు. క్రిమినల్ నువ్వు, జర్నలిస్ట్ క్రిమినల్ వీళ్ళు కాదు. క్రిమినల్ నువ్వు రెడ్ హ్యాండ్గా నోట్ల కట్టలతోని, పెద్ద నోట్ల కట్టలతోని, ఇన్ని పైసలతోని నువ్వు రెడ్ హ్యాండ్గా పోలీసు వాళ్ళు దొరికితే నేను గల్లబట్టి గుంజుకపోయిండు పోలీసు వాళ్ళు. ఇవాళ నువ్వు హోంమంత్రిని దగ్గర పెట్టుకో గల్లబట్టి నేను బయటకు గుంజుకపోయినరు, ఈడ్చుకపోయి సెంచల్ కూడా వేసిండ్రు. నువ్వు పోయిన దొంగతనం కేసులా నువ్వు ఫ్రీడమ్ ఫైటర్ కాదు. నువ్వు ఈరోజు తీన్మూర్తి భవన్లో జింకలు ఉంటాయి, పులులు ఉండే. ఆ రోజు నెహ్రూ కాలంలో ఆయన ఇంట్లో పులులను దాదుకున్నాడు, అర్థమైందా? ఉడతలను దాదుకున్నాడు, ఉడతలకు పాలు పోసిండు నెహ్రూ, అర్థమైందా? ఆయన పశువులను మృగాలను పోషించిండు వాళ్ళ ఇంట్లో. అసొంటిది నువ్వు ఏం చేస్తున్నావు? హైదరాబాద్ సెంటర్లో చంపుతున్నావు. చంపేం ప్రశ్నించిన వాళ్ళని ఏమంటున్నావు? నువ్వు ఏమంటున్నావు? ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసేటువంటి బొమ్మలు ఇవి అంటే నిన్న మీనాక్షి నటన అని ఉంచింది మీ మొఖాల మీద. ఇంకోటి ఎందుకు ఇవాళ ఉన్న ఇన్ఛార్జ్ కూడా దీనిపైన ఆమె బట్ట తయారు చేసుకుంటుంది. ఎందుకు ఆమె బట్ట తయారు చేసుకుంటుంది? ఎందుకు చేసుకుంటారు? ఆమెతో నేను ట్రైనింగ్ అయినటువంటి వ్యక్తిని ఆమె ఎందుకు చేసుకుంటుంది? ఆమె ఈరోజు అహింసా మార్గాన్ని నమ్మింది కాబట్టి, ఈరోజు మహాత్మా గాంధీ మార్గమే సత్యమైన మార్గం అని కాబట్టి, సత్యాన్ని మేము నమ్ముతాం కాబట్టి ఈరోజు ఆమె మనకి ఇన్ఛార్జ్గా ఉన్నది. నువ్వు గుజరాత్కి పోయినా ఇక్కడేదో ఏది బాగుండు దాంతో నువ్వు ఫోటో దిగుతా అంటే ఫోటో దిగనికి ఇది ఏమో అంగర్ల సరుకు కాదు. ఇది ఎమోషనల్ సరుకు. ఈరోజు ఆ త్యాగాలకు ప్రతీకంగానే మన తెలంగాణ ఉద్యమం కూడా 1200 మంది విద్యార్థులు చచ్చిపోయినారు. నీకు ఆ బలిదానాల గురించి తెలుసా? తెలియదు. ఎందుకు? నువ్వు ఎల్లో చేతులు కలిపినావు. ఈరోజు నువ్వు ఎల్లో మీడియాకు సపోర్ట్గా మాట్లాడుతున్నావు. నువ్వు ఆంధ్ర మీడియాకు సపోర్ట్గా ఈరోజు తెలంగాణ మీడియాని తిడుతున్నావు. తెలంగాణ మీడియాని అనగదొక్కుతున్నావు. ఇక్కడ ఆంధ్ర మీడియా తప్ప ఎవరు కనబడద్దని.
ఆంధ్ర మీడియాకు పెద్ద పెద్ద బంగ్లాలు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవడానికి నువ్వు ఇక్కడ అవకాశం ఇస్తావు. ఇవాళ వాళ్ళు సలహాదారుగా ఉన్నారు, వాళ్ళ కాళ్ళు మొక్కుతావు, వాళ్ళ చెప్పులు నెత్తి మీద పెట్టుకొని తిరిగే పరిస్థితి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రికి వచ్చింది. అటువంటి ఆంధ్ర పాలకుల చెప్పు చేతుల్లో పనిచేసిన వ్యక్తికి ఈరోజు ఆత్మగౌరవం గురించి ఏం తెలుసు? ఆత్మగౌరవానికి ప్రతీక చెరుక. అటువంటి దాన్ని నువ్వు ముట్టుకొని దాన్ని మలినం చేసిన కాదు, అపవిత్రపరిచినవి. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కదన్న. సో రేవంత్ రెడ్డి పర్సనల్ పక్కన పెడితే తను తెలంగాణ ముఖ్యమంత్రి, తన మీద ఓకే నువ్వు అట్లొచ్చినవా తెలంగాణ ముఖ్యమంత్రి, ఓకే మరి ఏ ముఖ్యమంత్రి అయినా తెలంగాణ ముఖ్యమంత్రి, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, తెలంగాణ ముఖ్యమంత్రి ముట్టుకోవచ్చు అని చెప్పి మీరు అంటున్నారు కదా. నేను ఈ భాష, ఈ ముఖ్యమంత్రి మాట్లాడిన భాష ఏ ముఖ్యమంత్రి అయినా రాస్తే, ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడితే నేను ముఖ్యమంత్రి ఇంటి ముందుకు వచ్చి ముక్కు రాస్తా, తప్పైందని క్షమిస్తా. తప్పైందని నేను అడుగుతా, క్షమాపణ అడుగుతా రేవంత్ రెడ్డి అని. ఇటువంటి భాష బట్టలిప్పి కొడతా, ఉరికిచ్చి కొడతా, పేగులు తీసుకొని మెడకి వేసుకుంటా, తొక్కుతా, ఇవన్నీ హింసా మార్గం కదా. అహింసా మార్గం ముఖ్యమంత్రి మాట్లాడవచ్చు బ్రదర్ అంటే అది ఇచ్చిండే ఏమన్నా స్పెషల్? నాకు తెలియదు, నాకు నేను స్పెషల్ బుక్ ఇచ్చి మరి అసలు నువ్వు చెరగట్లా ముచ్చుకుంటావు. నువ్వు ఏ కేసులలో పోయినావు? క్రిమినల్స్ ముఖ్యమంత్రి కావచ్చా? నువ్వు క్రిమినల్ అనేటోడు చెయ్యొద్దు, క్రిమినల్ అనేటోడు అట్లుండాలి ఇట్లుండాలి అన్నది. ఒక క్రిమినల్ ఈరోజు ముఖ్యమంత్రి కావచ్చా? రెడ్ హ్యాండ్ దొరికినటువంటి ముఖ్యమంత్రి. జర్నలిస్ట్ కావద్దు అన్నావు, జర్నలిస్ట్ క్రిమినల్స్ అంటా అన్నావు కదా. మరి నువ్వు క్రిమినల్ కదా ఆల్రెడీ, నువ్వు ఎట్లా సీఎం అయినావు? నువ్వు 420 కదా, నువ్వు బ్లాక్మెయిలర్ కదా, నువ్వు చీటర్ కదా, నువ్వు ఎట్లా అంటావు నువ్వు? కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసి, చాలా మామూలు విషయం కాదు బ్రదర్. ఆయన బియాండ్ నువ్వు ముఖ్యమంత్రిగా ఉండు, రోజు ముప్పోతుల తిరుగు, నీకు ఇష్టం లేని కేసులు పెట్టుకో, జైల్లో పెట్టుకో, చంపుకో, తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసుకో, అది నీ పర్సనల్. కానీ ఇది జాతీయ ఉద్యమంలా ఉన్నటువంటి ప్రతీక, మన జాతీయతకు ప్రతీక, మన త్యాగాలకు ప్రతీక, మన స్వతంత్రానికి ప్రతీక, మన బలిదానాలకు ప్రతీక. ఇది జాతీయ స్థాయిలో ఉన్నట్టు చిహ్నము. దీన్ని ముట్టుకొని నువ్వు అపవిత్రపరిచినవు. ఇది ఎమోషనల్ సబ్జెక్టు. నువ్వు ఎమోషనల్గా పోలే అక్కడికి. అసలు అక్కడ పోయి నువ్వు కేవలం ఫోటో దిగనికి, ఒక ఫోటో కోసం దాని గురించి తెలియనటువంటి వ్యక్తివి. ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి గారు అట్లా ఫోటో ఫోజు పెట్టిందా ఎప్పుడైనా? దాంతో ఫోజులు పెట్టడానికి కాదు అది ఉన్నది. కాబట్టి ఆ పక్కన సలహాదారులు లంపెన్ కానీ మోపోయినరు, లంపెన్ ముఖ్యమంత్రి, లంపెన్ అడ్వైజర్స్, లంపెన్ అఫీషియల్స్ పక్కన. కాబట్టి లంపెన్ ప్రభుత్వం నడుస్తుంది ఈరోజు. చక్రం తిప్పడానికి రేవంత్ రెడ్డికి అర్హుడు కాదంటారు, ముట్టుకోవడానికి అర్హుడు కాదు. దాన్ని కూడా ఈరోజు సబర్మతి ఆశ్రమాన్ని మొత్తం పాలతో కడగాలి, ఆవు పాలతో కడగాలి, చక్రాన్ని కూడా ఆవు పాలతో కడగాలి. ఈరోజు గాడ్సే ఒక దిక్కు, అభినవ గాడ్సే ఒక దిక్కు. ఆ గాడ్సే చేతుల మరణించినటువంటి మహాత్మా గాంధీ గారి చిహ్నాల మధ్య నేను ఆత్మగౌరవానికి, భారతదేశ తెలంగాణ ఆత్మగౌరవం కాదు, భారతదేశ ఆత్మగౌరవానికి, మన ఎమోషన్స్కు, మన సింహం ముందు ఈరోజు నేను నిలబడి నేను మాట్లాడుతున్నా. ఈరోజు అన్ని కులాలను ఐక్యం చేసిన, అన్ని దారాలను ఐక్యం చేసిన, అర్థమైందా? ఒక ప్రతీక ముందు నిలబడి ఈరోజు మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి గారికి మహాత్మా గాంధీ చక్రం ముట్టుకునే అర్హత లేనే లేదు, 100% లేదు. ఈరోజు మన అదృష్టమో మన దురదృష్టమో, మన పూర్వంలో చేసిన మన పాపాలో, మన పెద్దలు చేసిన పాపాల వల్ల ఈరోజు మనం ఇటువంటి ముఖ్యమంత్రి కింద మనం బతికి నలుగుతున్నాం. కానీ ఈరోజు ఈయన ఏం చేస్తుండు? మూగ జీవాలను చంపుతుండు. ఒక దిక్కు అహింస మార్గం అంటాడు, ఇండ్లు కట్టుకున్న ఇండ్లు గులో కొడతాడు. ఇంద్రమ్మ ఇండ్లు కట్టించిన చరిత్ర, ఆ ఇండ్లు నువ్వు గులో కొడతావు, పోయి చెరుక పట్టుకుంటావు. లగిచెర్లలో భూములు వంచిన చరిత్ర ఇందిరాగాంధీది, కాంగ్రెస్ పార్టీది. నువ్వు ఇక్కడ భూములు గుంజుకుంటావు, పోయి నాడు కాంగ్రెస్ సిద్ధాంతం అంటావు, మహాత్మా గాంధీ గారి చక్రం పట్టుకుంటావు. ఎట్లా చెప్ప, ఎట్లా సింక్ అవుతాయి ఈ రెండు? ఎట్లా సెట్ అవుతాయి? నువ్వు బతుకులు గుంజుకుంటున్నావు, వీళ్ళేమో బతికిచ్చిన ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఎవరు దీని గురించి మాట్లాడలేదు. ఏమనుకోవచ్చు? అదే కదా దురదృష్టము. మేధావులందరూ ఈరోజు ప్రీపెయిడ్ పేటిఎం బ్యాచ్ అయిపోయింది కదా, మాట్లాడరు కదా. ఈరోజు నేను చెప్పింది వాస్తవం కాదా బ్రదర్? నా నరాల కాంగ్రెస్ పార్టీ, నేను ఒరిజినల్ కాంగ్రెస్, నేను చెరకా తిప్పుడు నేర్చుకున్నా. దానికి సాక్ష్యం ఇదే మీనాక్షి నటరాజన్ సాక్ష్యం. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తిని, అర్థమైందా? దాన్ని ప్రాక్టీస్ చేసినటువంటి వ్యక్తిని, ఆ సిద్ధాంతపరమైన ప్రశ్నించే హక్కు, నా హక్కు అని చెప్పేసి నా జన్మ హక్కుగానే భావించినటువంటి వ్యక్తిని ఈరోజు మా గలాలను నువ్వు తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నావు, మాట్లాడే గొంతులను ఈరోజు తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఈరోజు నీవు ప్రశ్నించే గొంతులను ఈరోజు కనబడకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కేసులు పెడుతున్నావు, భయపెట్టిస్తున్నావు, భయభ్రాంతులకు గురి చేస్తున్నావు. ఇంత పెద్ద అంశం ఇలా మాట్లాడతలేరంటేనే సిగ్గా. ఇప్పుడు 4 గంటలనే ప్రోగ్రాం పెట్టినా, ఇది
పొద్దుగాలకెళ్ళి చూసిన ప్రజాస్వామ్య వాదులు ప్రజాస్వామ్య పిపాసులు, దీని గురించి అవపాసన పట్టిన మేధావులు, ఖాదీ వస్త్రాలు వేసుకున్నట్టు గాంధీయవాదులు దీని మీద స్పందిస్తారేమో అని చెప్పి పొద్దుగాలకెళ్ళి చూసిన ఒక్క గొంతు కూడా పెగులుతలేదే. నీ ఖాదీకున్న విలువేంది, నీ నెత్తికున్న విలువేంది? నువ్వు రూసీ టోపీ కాదు కదా పెట్టుకునేది, గాంధీ టోపీ కదా. మరి గాంధీ ప్రతీకను ముట్టుకున్నప్పుడు ఏ అర్హతతో ముట్టుకున్నావా? నువ్వు ప్రశ్నించవా? నువ్వు అడగవా? నీ గలమెత్తావా? నీ గొంతెత్తావా? కాబట్టి ఈరోజు అవన్నీ కూడా పక్కన పెట్టేసింది. ఖచ్చితంగా దీని గురించి చర్చ జరగాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ పాపాలు చేసిండ్రో ఇటువంటి దౌర్భాగ్యాన్ని ముఖ్యమంత్రిగా చేసుకుంటారు, కానీ చెరుకాను పట్టుకున్న మాత్రం సిడబ్ల్యూసి మీటింగ్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఖండించాలి, ముఖ్యమంత్రి హెచ్చరించాలి. ఇంకోసారి చెరుకా ముట్టుకోనికి నువ్వు పోవద్దు, నీకు అటువంటి రైట్ లేదు. మేము ఏం చేసుకున్న కర్మను నువ్వు మా ముఖ్యమంత్రి మేము చేయాల్సి వచ్చింది, కానీ దీన్ని మాత్రం ముట్టుకోడానికి వీలు లేదని ఓ గట్టి హెచ్చరిక ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన అవసరం ఉండే. ఇంతకుముందు బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు, గాడ్సేతో పోలుస్తా ఉన్నారు ముఖ్యమంత్రి. గాడ్సే బ్రదర్, అభినవ గాడ్సే. అందుకనే ఈరోజు 5 ఎంపీలు ఆయననే గెలిపించిండు కదా. రఘునందన్ ఆయన్నే గెలిపించే, ఈటల రాజేందర్ ఆయన్నే గెలిపించే, మన ఈయనను ఎవరిని చేవెళ్ళ విశ్వేశ్వరరెడ్డిని ఆయన్నే గెలిపించే, బండి సంజయ్ ఆయన్నే గెలిపించే. ఏడ గెలుస్తారు బ్రదర్ లేకుంటే వీళ్ళు, ఈయన గెలిపించకుంటే. ఈరోజు నరేంద్ర మోడీ ఆయన మీనాక్షి నటరాజన్ వచ్చినాక పప్పులు ఉడుకుతలేవు, కానీ మొన్నటిదాకా రోజు ఆయనతో సోపత చేసే కదా, రోజు చెక్కుడు బిల్ల ఆడుకున్నారు కదా ఇద్దరు. 1000% బీజేపీకి వెళ్ళిపోనికి అన్ని సిద్ధం చేసుకుంటే ఇవాళ ఏంటంటే కోడంగల్లో ఇక పరిస్థితి బాగలేదు. డిపాజిట్ రాష్ట్రంలో తెలంగాణలో 119 నియోజకవర్గం ఎక్కడ కూడా పోటీ చేసే గెలిచే పరిస్థితి లేదు. అయిపోయింది డిపాజిట్ గల్లంతు కాకాయి, ఏడా అవకాశం లేదు ఇక. కాబట్టి బీజేపీతో చేతులు కలపాలి, ఎమ్మెల్యేని తీసుకొని అక్కడికి పోవాలి అని ఒక ఎత్తుగడ వేసిండు. దానికి చిత్త అయిపోయింది. ఈరోజు మన దగ్గర ఉన్న 66 మంది 67 మంది ఎమ్మెల్యేలతో ఈరోజు మన కాంగ్రెస్ లెజిస్లేషన్ పార్టీ మీటింగ్ పెడితే 2-3 అందులో సీతక్క, ఇక బయట పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు గాన్లు తప్ప ఎవ్వరు చేతులు ఎత్తారు. మినిమమ్ 60 మంది కంటే ఎక్కువ ఈయనకు చేతులు ఎత్తారు. అంత వ్యతిరేకత ఈరోజు వితిన్ ద ఎమ్మెల్యే తెచ్చుకున్న పరిస్థితి ఈరోజు ఉన్నది. కాబట్టి ఈయన 100% అభినవ గాడ్సే. ఈరోజు గాడ్సే పార్టీని పెంచి పోషించిన వ్యక్తిని, ఈరోజు గాడ్సే పార్టీ వాళ్ళతో చేతులు కలిపిన వ్యక్తిని, ఈరోజు జర్నలిజంను ప్రశ్నించిన వ్యక్తిని, ప్రశ్నించే గొంతుకలు మాట్లాడినటువంటి వ్యక్తులను ఈరోజు అంత పెద్ద మూగజీవులు చచ్చిపోతూ ఉంటే గాడ్సే వాళ్ళు ఎవరు మాట్లాడతారు కదా, గాడ్సే వారసులు ఎవరు వస్తలేరు కదా, మాట్లాడతలేరు కదా. ఎందుకు? మన అభినవ గాడ్సేనే కదా చేసింది కాబట్టి మాట్లాడతలేరు ఈరోజు. అందుకనే ఈయన ఆత్మ ఘోషిస్తుంది అక్కడ. ఒక 5 బీజేపీ ఎంపీలను గెలిపించిన వ్యక్తి నన్ను చంపిన గాడ్సే వారసుడు నా చక్రాన్ని ముట్టుకుండా అంటే ఈయన ఆత్మ ఘోషించే వ్యక్తి. ఈ పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది కాబట్టి దీన్ని నేను కూడా ఖండించకుంటే నన్ను నేను క్షమించుకోను. కాబట్టి నేను ఈరోజు అపవిత్రపరిచిన నా చక్రాన్ని పవిత్రపరచుకోనికి పాలతో క్షీరాభిషేకం చేయడం జరిగింది.